ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగ ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే 9 బతుకమ్మల పేర్లు, 9 రోజులు, వాటి తిథులు, 9 నైవేద్యాలు ఏమిటో, అలాగే 9 బతుకమ్మల యొక్క విశిష్టత ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ ఒకటి. అందమైన పూల పండుగ 9 రోజుల పాటు జరుపుకుంటారు. దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు పూలతో బతుకమ్మ పేర్చి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బతుకమ్మ పండుగలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఏటా భాద్రపద అమావాస్య నుంచి బతుకమ్మ పండుగ మొదలవుతుంది. పితృపక్షం ఈ రోజుతో ముగుస్తుంది. దుర్గాష్టమి రోజు వచ్చే సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. అంటే దసరాకు 2 రోజుల ముందు బతుకమ్మ చివరి రోజు వేడుకలు జరుగుతాయి. 9 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మహిళలందరూ ఆనందంగా పాల్గొంటారు. ప్రకృతి ఇచ్చిన అనేక రంగుల పువ్వులను ఏరుకోరి తెచ్చి రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేరుస్తారు. ఆడవాళ్ళందరూ కొత్త వస్త్రాలు ధరించి ఆభరణాలు అలంకరించుకొని సంతోషంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడతారు. మధ్యలో బతుకమ్మ పెట్టి చుట్టూ ఆడవాళ్ళు చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరు వాడ ఏకమై ఈ పండుగను ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు. 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను ఆరాధిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తారు. ఒక రాగి పళ్ళెంలో రంగురంగుల పూలను వలయాకారంలో అందంగా అమర్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చివరి రోజు అందరూ సద్దుల బతుకమ్మ పేర్చి ఆడి పాడి సంతోషంగా గడుపుతారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మలో అమర్చే పూలకు ప్రత్యేకత ఉంది. ఔషధ గుణాలు కలిగిన పూలతో బతుకమ్మ పేరుస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులందరూ బతుకమ్మ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. 9 రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ వేడుకల్లో 9 బతుకమ్మల పేర్లేమిటో, అవి ఏ తేదీల్లో వస్తున్నాయో, బతుకమ్మ ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటో, అలాగే ఈ బతుకమ్మ రోజుల్లో 9 రకాల నైవేద్యాలు, వాటి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వర్ష ఋతువు భాద్రపద అమావాస్య సెప్టెంబర్ 21 ఆదివారంతో బతుకమ్మ సంబరాలు అనేవి ప్రారంభమవుతున్నాయండి. ఈ బతుకమ్మ సంబరాలు 9 రోజులు కొనసాగి సెప్టెంబర్ 30 మంగళవారంతో ఈ బతుకమ్మ సంబరాలు అనేవి ముగుస్తున్నాయండి. ఈ బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ మొదటి రోజు సెప్టెంబర్ 21 ఆదివారం రోజు వచ్చింది. మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని వ్యత్రమాస అని కూడా అంటారు. ఈ రోజు నైవేద్యంగా నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజు బతుకమ్మ సెప్టెంబర్ 22 సోమవారం రోజు. రెండవ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యమి నాడు జరుపుకునే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున అమ్మకు చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారం రోజు. బతుకమ్మ ఆటలో మూడో రోజైన విదియ నాడు అమ్మను ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. సెప్టెంబర్ 24 బుధవారం రోజు జరుపుకునేటువంటి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం బతుకమ్మగా పేర్కొంటారు. ఈ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ తదియ తిథి. ఈ రోజున నానేసిన బియ్యం, పాలు, బెల్లం వంటివి కలిపి అమ్మకు ప్రీతికరమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. 5వ రోజు సెప్టెంబర్ 25 గురువారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. 5వ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. అలాగే బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ ఈ అట్లను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. 6వ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం రోజు. బతుకమ్మ వేడుకల్లో 6వ రోజున అమ్మవారిని అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. చాలా చోట్ల దీన్ని అర్రం అని కూడా పిలుస్తారు.
ఈ రోజున బతుకమ్మ ఆడరు. అలాగే అమ్మ కోసం ఎలాంటి నైవేద్యం కూడా తయారు చేయరు. సెప్టెంబర్ 27 శనివారం రోజు ఎంతో ఉత్సాహంగా కొనసాగే బతుకమ్మ ఆటలో 7వ రోజున అమ్మవారిని వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నివేదన చేస్తారు. అలా కాకుండా బియ్యపిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి దీన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. పాట ప్రధానంగా సాగే బతుకమ్మ సంబరాల్లో 8వ రోజు అనగా సెప్టెంబర్ 28 ఆదివారం రోజున అమ్మను వెన్న ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో 8వ రోజైన దుర్గాష్టమి నాడు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. దీన్ని పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. అయితే ఈ 2025 సంవత్సరంలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా 9వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం రోజు వచ్చిందండి. ఉదయం వేళల్లో సప్తమి తిథి పగలు 12 గంటల 25 నిమిషముల వరకు ఉంది. తర్వాత అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. సద్దుల బతుకమ్మను ఎప్పుడైనా సాయంత్రం వేళల్లో, అలాగే గౌరమ్మను నిమజ్జనం చేసేది కూడా సాయంత్రం వేళల్లోనే కాబట్టి అష్టమి తిథి అనేది సాయంత్రం వేళల్లో సెప్టెంబర్ 29 సోమవారం రోజు ఉంది కాబట్టి సద్దుల బతుకమ్మ పండుగను సెప్టెంబర్ 29 సోమవారం రోజు జరుపుకోవాలని నిర్ణయించారు. అయితే కొన్ని ప్రాంతాలలో సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తారు కాబట్టి సెప్టెంబర్ 30 మంగళవారం రోజు అష్టమి తిథి పగలు 1:36 నిమిషముల వరకు ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మను సెప్టెంబర్ 30 మంగళవారం రోజు జరుపుకోనున్నారు. ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈ సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ ఇలా 2 బతుకమ్మలను పేర్చి హోరెత్తే ఉయ్యాల పాటలతో మహిళలంతా ఎంతో వైభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున మక్కసత్తు, పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరి పొడి, నువ్వుల పొడి ఇలా 5 రకాల సద్దులను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. రోజున దూర ప్రాంతాల్లోని అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, వదిన మరదళ్ళు, చిన్నారులు, బంధువులు అందరూ ఒక చోట చేరుతారు. మహిళలంతా కలిసి ఘనంగా బతుకమ్మ ఆడతారు. ఆట పూర్తయిన అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగిన బతుకమ్మ ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. చివరగా బతుకమ్మ పైభాగంలో ఉంచిన గౌరమ్మను మహిళలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటారు. బతుకమ్మను గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతిపూలు, చామంతి, గుమ్మడి పువ్వు ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండగ ఈ బతుకమ్మ పండగ. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మను కొనియాడతారు. ఆడబిడ్డలను ఇంటికి పిలుచుకొని కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంత సాంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.